మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి. ఎయిర్పోర్టు కార్మికుల నిరసన. అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయొద్దు. ఎయిర్పోర్టు కార్మికులకు న్యాయం చేయాలి. బీవీరామ్. ఎయిర్పోర్టు కార్మికులతో పాదయాత్ర. కలెక్టర్ను కలిసి సమస్యలు వివరించిన బీవీరామ్. విశాఖ ఎయిర్పోర్టు కార్మికులకు తెలుగు శక్తి అండ. సమస్య పరిష్కరించే వరకు పోరాటం. విచ్చేసిన నా సోదరిమణులందరికీ నా ఉదయపూర్వ నమస్కారాలు. గాంధీజీ గారు నిజమైన స్వతంత్రం కోసం నాడు పోరాడారు. మరి ఈవేళ స్వతంత్రం లేని భారతదేశంలో ఈవేళ ప్రజలు ఉన్నారంటే నిజంగా ఇది దేశానికే సిగ్గుచేటు మనం చేస్తున్నాను. మరి గాంధీజీ గారు చెప్పినట్టు చెడు వెనుక్కు, చెడు చూడకు, చెడు మాట్లాడుకున్నారు. మరి ఈవేళ గాంధీజీ సిద్ధాంతాలే కార్మికులు పాటిస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, అభివృద్ధి అంటే ఏంటి అంటే అభివృద్ధి అంటే మూసేయటమా? ఈవేళ అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, ఈ కార్మికులు గత 20 సంవత్సరాలుగా పనిచేసిన కార్మికులు ఈవేళ అర్ధాంతంగా రోడ్డు మీద పాడేస్తే వీళ్ళు ఎలా బతుకుతారు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ స్వార్థం కోసం మీరు చూసుకున్నారు తప్ప ప్రజల కోసం చూడలే. అంటే ఈవేళ మీరు కార్పొరేట్ల కంపెనీల కోసం కొమ్ము కాస్తున్నారు తప్ప ప్రజల కోసం మీరు కొమ్ము కాయట్లే. అంటే ఇదేనా సమాజమే దేవాలయం, ప్రజలను చెప్పి ఎన్టీఆర్ స్థూతి ఇదేనా అడుగుతున్నాం. మేము ఒకటే కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారిని, ఈ పార్లమెంట్ సాక్షిగా డెఫినెట్గా మీరు న్యాయం చేయాల్సి వీళ్ళ ఆఖరి రోజు అసెంబ్లీ డెఫినెట్గా మీరు న్యాయం చేయాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తుంది. డెఫినెట్గా నాడు మహిళ ఈ దేశానికి ప్రధానమంత్రి మహిళ అయ్యారు ఇందిరాగాంధీ గారు. మరి ఈవేళ మహిళలు మీరు నడిగుండా పెట్టారంటే ఏమనాలి? ఈవేళ మాట్లాడుతుంటే కార్మికులు చేస్తుంటే ఏదో వైసీపీ ఈ విధంగా నడిపిస్తుందని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సిగ్గుండాలి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్త అందరికీ. ఈరోజు వీళ్ళు కడుపు మంది చేస్తుంటే దానికి రాజకీయ నేను ఒకటే చెప్తున్నాను, ఈవేళ చంద్రబాబు నాయుడు మీరు రాజకీయం ఆడుతున్నారు, ప్రతి దాంట్లో రాజకీయం ఆడుతున్నారు. ఈవేళ 34% రిజర్వేషన్ అని చెప్పి మళ్ళీ ఎక్కడ ప్రభుత్వం చనిపోయిందని చెప్పి డైవర్ట్ చేయడం కోసం మీరు రిజర్వేషన్ తీసుకొచ్చారు. అంటే ప్రతిదీ మీరు మోసం చేస్తున్నారు. మేము ఒకటే కోరుతున్నాం, కార్మికులు న్యాయం జరగాలి. విశాఖపట్నం డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కొనసాగించాలి. ఇది ప్రజల ఆకాంక్ష. మీ బాబు గారు సుముఖంగా మూసిపాడుతారు ఎయిర్పోర్ట్ని. ఈరోజు ఇక్కడ వైజాగ్ ఎంపీ కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎవరు కూడా పడుచుకుంటలే. ఈవేళ ఒకటే చెప్తాను, తెలుగు శక్తి కేవలం ఒక అన్నగా, తమ్ముడుగా, కొడుకుగా, మనోడుగా వాళ్ళు మనిషిగా వచ్చాను తప్ప మీలాగా ప్రతి కుటుంబానికి అన్నగా ఉంటారు. మీరు ప్రమాణం చేసి మోసం చేశారు. మీరు నిజమైన మోసగాళ్ళు. అందులో ఒకటే చెప్తాను, దయచేసి వీళ్ళకి న్యాయం చేయమని కోరుతున్నాను. ఈవేళ మీరు చేయని పక్షంలో వీళ్ళు చేసిన దానికి సెటిల్మెంట్ చేయండి. అంతేగాని ఈవేళ ఏదో మీ ఎంపీలు, మీ ఎమ్మెల్యేలు మేము అక్కడ పని ఇప్పిస్తాం, ఇక్కడ పని ఇప్పిస్తాం కాదు. ఇన్నాళ్ళు చేసిన పనికి మీరు గ్రాట్యుటీ ఇవ్వమని డిమాండ్ చేస్తాం. డెఫినెట్గా తెలుగు శక్తి వీళ్ళ కోసం నించుండి తప్ప మేము ఎవరికి భయపడం. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు మీరు వీళ్ళు న్యాయం చేయాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నోరు మోగిపోయింది. నాడు నేను ముందుంటాను అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈవేళ అన్యాయం జరుగుతుంటే కనీసం పవన్ కళ్యాణ్ కళ్ళున్నా కళ్ళు మూసుకున్నాం. ఒకటే చెప్తాను, ఇప్పటికైనా కళ్ళు తెరమని కోరుతున్నాను. డెఫినెట్గా తెలుగు శక్తి తెలుగు జాతి కోసం చేయబోతున్నాను. డెఫినెట్గా నాడు స్వతంత్రం కోసం అలాగే పోరాడారు, ఈ కార్మికుల కోసం డెఫినెట్గా పోరాడతాం. డెఫినెట్గా విజయం సాధిస్తారు. చంద్రబాబు గారు పత్రాన్ని చూడబోతున్నామని చేస్తాను. జై హింద్.